మిత్రులందరికీ నమస్కారం. పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కానీ, లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పౌర సరఫరాల శాఖ తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఒక డెడ్ లైన్ను విధించడం అనేది జరిగింది. ఎందుకు ఈ డెడ్ లైన్ను విధించారు అంటే, గత 2 సంవత్సరాల క్రితము రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి వేలి ముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సూచించడం అనేది జరిగింది. 2 సంవత్సరాలు దాటుతున్నా కానీ ఇంకా చాలా మంది ఈ రేషన్ ఈకేవైసీ చేసుకోలేదు ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా రేషన్ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి ఈ నెల 31వ తేదీని డెడ్ లైన్ గా విధించడం అనేది జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపు స్థానికంగా ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు వేలి ముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోవాలని డెడ్ లైన్ విధించింది. లేనట్లయితే వచ్చే నెల నుంచి వారి రేషన్ కార్డులను తొలగించడం జరుగుతుంది అని స్పష్టం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు వెంటనే మీ స్థానికంగా ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి వేలి ముద్రలు వేసి ఈకేవైసీని చేసుకోండి. లేనట్లయితే వచ్చే నెల 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ రేషన్ కార్డును తొలగించినట్లయితే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ మీకు అందకుండా పోతుంది. కాబట్టి వెంటనే వెళ్ళి మీరు ఈ రేషన్ ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ధన్యవాదాలు.